హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఎక్స్ప్రెస్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నోటిఫికేషన్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ రిలీజ్ చేసిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి. RCFL అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఈ కంపెనీ ఫర్టిలైజర్స్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్ని తయారు చేస్తుంది. కంపెనీ యాన్యువల్ రెవెన్యూ ఆల్మోస్ట్ 18,690 crores పైగానే. అంటే ఇది చాలా స్టేబుల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ. ఇక్కడ కెరియర్ గ్రోత్, శాలరీ, ప్రమోషన్, బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ముందుగా వేకెన్సీస్ని గురించి చూస్తే ఈ రిక్రూట్మెంట్లో ఆఫీసర్ క్యాడర్ అండ్ ఇంజనీరింగ్ క్యాడర్లకి కలిపి డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫైనాన్స్ ఆఫీసర్ అయితే 5 వేకెన్సీస్, HR ఆఫీసర్ అయితే 1 వేకెన్సీ, మెడికల్ ఆఫీసర్ అయితే 2 వేకెన్సీస్, సీనియర్ మేనేజర్ CC ల్యాబ్ అయితే 1 వేకెన్సీ, లీగల్ ఆఫీసర్ అయితే 1 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్ పొజిషన్స్ ఉన్నాయి. సివిల్ ఇంజనీర్లో కూడా ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ పొజిషన్స్ ఉన్నాయి. సో మొత్తం ఇంజనీరింగ్, ఫైనాన్స్, HR, మెడికల్, లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రం ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి చూస్తే ఫైనాన్స్ పొజిషన్స్కి మాత్రం CA, CMA లేదా BCom ప్లస్ MBA ఫైనాన్స్ లేదా BBA ఫైనాన్స్ ప్లస్ ఈక్వివాలెంట్ ఫైనాన్స్ PG డిగ్రీ ఉండాలి. HR పొజిషన్కి అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ప్లస్ MBA HR లేదా MSW, లేబర్ స్టడీస్, ఇండస్ట్రియల్ రిలేషన్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ డిగ్రీ ఉండాలి. మెడికల్ పొజిషన్ అయితే MBBSతో పాటు రిజిస్ట్రేషన్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ దానితో పాటు ఇండస్ట్రియల్ హెల్త్ సర్టిఫికేట్ ఉంటే కనుక చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. లీగల్ పొజిషన్కి అయితే LLB లేదా ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ ఉండాలి. ఎలక్ట్రికల్ పొజిషన్స్కి అయితే డిప్లొమా ఎలక్ట్రికల్, BE బీటెక్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్. సివిల్ ఇంజనీరింగ్ పొజిషన్స్కి అయితే BE బీటెక్ సివిల్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ప్లానింగ్ లాంటి డిగ్రీస్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఎలక్ట్రికల్, సివిల్, ఫైనాన్స్, మెడికల్, HR, లా బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రం మంచి నోటిఫికేషన్ లాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్రెషర్ నోటిఫికేషన్ కాదు. చాలా పోస్టులకు ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా అడిగారు. ఆఫీసర్ పోస్టులకు అయితే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. సీనియర్ ఇంజనీరింగ్స్కి అయితే 4 years, డిప్యూటీ మేనేజర్స్కి అయితే 8 years, అసిస్టెంట్ ఇంజనీరింగ్స్ అయితే 16 years, సీనియర్ మేనేజర్స్కి 17 years ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకే ఎక్స్పీరియన్స్ని కేర్ఫుల్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. సో ఏజ్ లిమిట్ గురించి చూస్తే ప్రతి పొజిషన్కి డిఫరెంట్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో అందుకే మీరు ఏ పొజిషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్కి ఏజ్ లిమిట్ని ఖచ్చితంగా నోటిఫికేషన్లో చెక్ చేయండి. ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ చూస్తే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అయితే 65,000 per month, ఇంజనీరింగ్ అండ్ ఆఫీసర్ అయితే 86,000 per month, సీనియర్ ఇంజనీర్ అయితే 1,08,000 per month, డిప్యూటీ మేనేజర్ అయితే 1,30,000 per month, సీనియర్ మేనేజర్ అయితే 1,73,000 per month. ఆఫీసర్ మెడికల్కి ఇవన్నీ కాకుండా 25% నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇది PSU జాబ్ కావడంతో DA, HRA, మెడికల్, లీవ్, ప్రమోషన్, PF, పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఆలోచిస్తే సెలక్షన్ ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుంది. అసిస్టెంట్ ఇంజనీరింగ్స్కి అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆఫీసర్, ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పొజిషన్స్కి అయితే డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు. సో ఇంటర్వ్యూలో మాత్రం సబ్జెక్ట్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ని బేస్ చేసుకొని మార్క్స్ ఇస్తారు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూస్తే జనరల్, OBC, EWS క్యాండిడేట్స్కి 1,000 rupees అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC, ST, PWD, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూస్తే అప్లికేషన్ కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. అప్లై చేసే ముందు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే ఛాన్స్ ఉండదు. సో అందుకే ఒక్కో డీటెయిల్ కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మంచి శాలరీ, ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ, కెరియర్ గ్రోత్, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్లోనే ఉన్నాయి. సో మీ క్వాలిఫికేషన్ కనుక మ్యాచ్ అయితే ఈ పొజిషన్స్కి ఖచ్చితంగా అప్లై చేయండి. నోటిఫికేషన్ PDF అండ్ అప్లికేషన్ లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.